వెల్కమ్ టు భారత్ టుడే. ఓల్డ్ అల్వాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం రాజగోపురం ప్రతిష్టాపన కార్యక్రమంలో శ్రీ చిన్నజీఆర్ స్వామితో కలిసి పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నజీఆర్ చేతుల మీదుగా ప్రతిష్టాపన జరగడం సంతోషం. ఈ దేవాలయం 450 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. గల్ఫ్ దేశాల్లో కూడా మన దేవాలయాలను కట్టుకున్నాం. మన సంప్రదాయం చాలా గొప్పది. మన సంప్రదాయాలను కాపాడుకోవాలి. ఇది ఒక్క ప్రభుత్వాలతోనే సాధ్యం కాదు, ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి. ఇంత పెద్ద దేశం చల్లగా ఉంటుంది అంటే కారణం మన సంస్కృతి సంప్రదాయాలు కూడా. ప్రపంచంలో సర్వేజన సుఖినో భవంతు అని కోరుకునే దేశం మనది ఒకటే కావచ్చు. అదే భారతదేశం గొప్పతనం. మన చుట్టుపక్కల దేశాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం, కానీ మన దేశం ప్రపంచానికి ఆదర్శం. ఒకప్పుడు భారతదేశం విశ్వగురు, మళ్ళీ అది సంతరించుకోవడానికి మనందరం కృషి చేయాలని పేర్కొన్నారు. ఆచరిస్తున్న ఏకైక దేశం భారతదేశం మాత్రమే. అందువల్లనే మనం చుట్టుపక్కల చూస్తూ ఉన్నాం అనేక దేశాల్లో ఏం జరుగుతూ ఉందో. రామ లక్ష్మణ జానకి राम लक्ष्मण जानकी వారి యొక్క ఆనందాన్ని వారు వ్యక్తపరుస్తారు. క్లోజ్ ఉంది సరేనా. శ్రీరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్య వేగం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మహాశివరాత్రి శుభ సందర్భంగా మీ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. రామాలయ ప్రాంగణంలో ఉండి శివరాత్రికి మంగళాశాసనాలు ఏమిటి అని మీకు
సందేహం కలగచ్చు. ఎందుకు ఈవేళ మనం పరమ భాగవతోత్తముడైనటువంటి శివపిరాన్ అంటారు మన ఆళ్వార్లు. మహానుభావుడు, పరమశివుడు, ఉత్తమ వైష్ణవుడు. శ్రీమద్ భాగవతంలో ఉదాహరణగా చెబుతూ వైష్ణవానాం యథా శంభు అని కీర్తిస్తారు. అంటే భగవంతుడి యొక్క వైభవాన్ని చాటడంలో, భగవంతునికి అంకితమై ఉండడంలో పరమశివుని అంత నిష్ఠ కలిగినటువంటి వ్యక్తి మరొకడు లేడు. పరమశివుడు గురించి వాల్మీకి భగవానుడు ఆయనకి ఇచ్చిన ఒక టైటిల్ ఉంది. ఎవరికి పడితే వాళ్ళకి వాల్మీకి భగవానుడు టైటిల్స్ ఇవ్వడు. రామచంద్రుడి యొక్క సంకల్పం అయి ఉంటుంది. దాన్ని చక్కగా జరిపించుకున్న మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ రామచంద్రుడు మనందరికీ ఆదర్శమై ఈ ప్రాంతాన్ని జాగ్రత్తగా కాపాడుగాక. ఎందుకంటే ఇక్కడ మేము గతంలో కొన్నిసార్లు విన్నాం, కొంతమంది ఇక్కడ ఉండేటువంటి పిల్లలందరూ కూడా రకరకాల మార్గాలు పట్టిపోతున్నారు, అపమార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ వాళ్ళంతా అని కొంతమంది అప్పుడప్పుడు బాధపడడం జరిగింది. ధర్మమూర్తి రామచంద్రుడు ఎంత వైభవంగా ఉంటే మనకి అంత క్షేమం. ఆ స్వామి వైభవానికి ఈవేళ ఒక సూచకంగా ఉత్తమమైనటువంటి స్థాయిలో ఈ రాజగోపురాన్ని ఇక్కడ నిర్మాణం చేయించారు. చాలా బాగుంది, చక్కగా జరిగింది కార్యక్రమం, ప్రతిష్టా కార్యక్రమం. స్వామిని సేవించుకున్నాం మేము లోపల, సంతోషంగా ఉన్నాడు ఆయన. మంచి కార్యక్రమం చేసి పెట్టారు మా వాళ్ళంతా. చాలా శ్రద్ధగా మీరందరూ కూడా పాల్గొన్నారు కార్యక్రమంలో. దానికి విట్నెస్, సాక్షిభూతులుగా. అంచేత మీరందరూ కూడా భగవత్ సంప్రదాయాన్ని, శ్రీరాముడి యొక్క సంప్రదాయాన్ని, ఆయన మనకు అందించినటువంటి ధర్మ మార్గాన్ని మరింత స్థిరంగా మనం పట్టుకుని దానికి అడ్డొచ్చేటటువంటి వాళ్ళకి తగినట్లుగా సమాధానం చెప్పే సత్తా కలవాళ్ళుగా మీరందరూ కావాలి అని మేము ఆశిస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మొన్ననే రామానుజుల వారి సన్నిధిలో వార్షికోత్సవాలు జరిగే సమతా కుంభ్ అనే పేరుతోటి మే నెలలో 2వ తారీఖు నుంచి 5 రోజులు రామానుజుల వారి యొక్క పుట్టినరోజు పండగలు జరుగుతాయి. ఆ టైంలో అందరూ రండి అక్కడికి. ముఖ్యంగా చివరి రోజు 6వ తారీఖు నాడు మన జంట నగరాలు చుట్టుపక్కల ఉండేటటువంటి అనేక ప్రాంతాల్లో ఉండే సన్నిధుల్లో రామానుజాచార్య స్వామి వారు ఉంటారు కదా, ఆ రామానుజుల వారందరూ అక్కడ సమావేశం అవుతారు. అక్కడ ఆ రామానుజుల వారి దగ్గర అది రామానుజ గోష్ఠి అప్పుడు అక్కడ జరుగుతుంది. అక్కడ అంటే సుమారుగా 216 అడుగుల మూర్తి కదా, చేత మన చుట్టుపక్కల ఉండే ఆలయాలు సుమారు 216 ఆలయాల్లోంచి రామానుజుల వారు అందరూ అక్కడికి వస్తారు, ఒక గోష్ఠి. ఇక వేళ రండి అందరూ కూడా అక్కడికి, ఆ గోష్ఠిలో మనం కూడా పాల్గొందాం. ఆ రామానుజుల వారందరూ కలిసి ఏమి డిస్కస్ చేసుకుంటారో విందాం. మనం కూడా మనకందరికీ వారు ఏ మెసేజ్ ఇస్తారో కూడా మనం విందాం. దాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకువెళ్ళాలో అది కూడా మనం తెలుసుకుందాం. మీ అందరికీ మరొకసారి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.